హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన గోబీ మంచూరియా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ని ఈ విధంగా కొద్ది చిన్న కాడతో ఈ విధంగా చిన్న మీడియం పీసులు అండి ఇటువంటి ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా వాష్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని వాటర్ వేసుకొని వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చూడండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ వేసుకొని ఇలా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని ఒక 1 మినిట్ పాటు బాయిల్ అవ్వనిస్తే సరిపోతుందండి. ఎందుకంటే 1 మినిట్ సరిపోతుందండి. ఎందుకంటే దాంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి పోతాయి. అందుకని ఈ విధంగా కొంతసేపు బాయిల్ అవ్వనిస్తే సరిపోతుంది అనమాట. ఒక 1 మినిట్ పాటు. ఎక్కువసేపు ఉంచకండి, సాఫ్ట్ అయిపోతే బాగుండదు. చూడండి, ఈ టైంలో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు స్ట్రైనర్తో సహాయంతో మనం ఈ విధంగా మొత్తం తీసేసుకొని వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని ఇందులో 1 కప్పు మైదా వేసుకున్నామండి. 1 కప్పు మైదాకి 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేసుకొని ఇందులో ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత స్పైసెస్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం అండి. క్వాంటిటీ ఎక్కువ కాబట్టి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నామండి. వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ మిరియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం మసాలాలన్నీ కారం ఉప్పు అన్నీ పిండికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా నలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా బజ్జీ పిండి మాదిరిగా కలుపుకోవాలండి. అటని మరీ చిక్కగా ఉండకూడదు, అటని పలచగా ఉండకూడదు అండి. మీడియంగా మనం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అనేది. ఇప్పుడు మనం స్పూన్ పెడితే స్పూన్కి పిండి అనేది ఇలా అంటుకొనే ఉండాలండి. అప్పుడే మనకి క్యాలీఫ్లవర్ ముక్కకి పిండి అనేది ఇలాగ కోటింగ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న అది బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కలు, అవి కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు అలా పక్కన పెట్టేయాలండి. తర్వాత 1/2 అవర్ తర్వాత మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక్కొక్క పీసు క్యాలీఫ్లవర్ పీసులు మొత్తం వేసుకోవాలండి. ప్యాన్కి సరిపడా వేసుకోవాలి. వేసిన వెంటనే కదపండి, కొంచెం సేపు ఆగిన తర్వాత కదపండి. ఈ విధంగా మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మంచూరియా కాబట్టి మంచూరియాకి సాస్ తయారు చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటి వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని
ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల టమాటో సాస్ వేసుకోవాలి. షెజ్వాన్ సాస్ వేస్తున్నానండి. షెజ్వాన్ సాస్ లేని వాళ్ళు చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వెనిగర్ ఉంటే 1 స్పూన్ వేసుకోండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఒక 2 చిటికెళ్ళు వేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసుకున్నానండి. వాటర్ అనేది సిల్కీగా రావడానికి బైండింగ్ బాగా పనికొస్తుంది అనమాట. కాలీఫ్లవర్ ఇలా వాటర్ కలుపుకుంటే చిక్కగా కూడా అయిపోతుంది అనమాట. ఈ విధంగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ అయినవండి. ఈ విధంగా బాయిల్ అయ్యి మొత్తం ఒకసారి చిక్కగా అయిపోతుందండి. కొంచెం మీడియంగా అయినప్పుడు ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసులను వేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ పీసుని డైరెక్ట్గా అలా అయినా తినేయవచ్చండి. లేదు మంచూరియా కావాలనుకుంటే ఈ విధంగా మంచూరియా చేసుకొని తినొచ్చు. చూడండి, ఇప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారండి అలా విధంగా మనం ఈ విధంగా హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా టాస్ చేస్తే సరిపోతుందండి. మొత్తం లిక్విడ్ అంతా మనకి కాలీఫ్లవర్ పీసులకి పడుతుంది. టేస్టీగా ఉంటాయి. చాలా చాలా ఎమ్మీగా ఉందండి. తప్పకుండా టేస్ట్ మీ పిల్లలకు సర్వ్ చేయండి. చాలా ఇష్టపడతారు మీ ఇంట్లో వాళ్ళు. ఈ విధంగా అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా వండించి ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఉల్లికాడలు, అవి వేసుకోవాలి. అవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ లేని వాళ్ళు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోనండి, సరిపోతుంది. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్గా కానీ చాలా బాగుంటుంది. అంతేనండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి ప్లేట్లోకి. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. వీడియో గారు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి.